న్యాయం జరుగుతుందని. సో ఇక ఈ కేసు విషయంలో ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? విజయపాలు, అనిల్, సాక్షిగా వచ్చిన అనిల్, సునీల్ సేమ్. అంత అక్కడేం జరగలా. ఈడిచ్చాడు అని చెప్పి రాసుకున్నారు అంతే. ఇప్పుడు అడిగితే మటుకు నేను ఇచ్చాను అంటాడు వాళ్ళ వరకు. కానీ ఈ దొంగ ఎంఆర్ఓలు అసలు నేను వాళ్ళు మొహం చూసుకోకుండా, అసలు నేను పైనుంచి కిందకి రాకుండా 3 గంటలు మాట్లాడారట. చాలా అద్భుతంగా నన్ను వీళ్ళు ట్రీట్ చేశారని చెప్పారట. అంటే అసలు ఎంత దారుణంగా స్కెచ్ చేశారంటే వీళ్ళు. తేడా పూర్కు కన్నా హీనం ఈ చండాలం. చెప్పటానికి వీలైనంత దరిద్రులు ఆ దొంగ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు. ఆ ఎంఆర్ఓ ఉద్యోగంలో ఉండి సిగ్గుండాలి కదండి వాళ్ళకి. మరి వాళ్ళు కూడా ఏమన్నా మరి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళమో నాకు తెలియదు, వారి మతానికి సంబంధించిన వాళ్ళో నాకు తెలియదు. ఇది కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసి పర్మనెంట్గా లేపేయాలి అన్న జగన్మోహన్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు కస్టడీలో లేచిపోతే డెత్ అవుతుంది కాబట్టి ఏదో ప్లాన్ చేశారు. కానీ వీళ్ళు పూర్తిగా శ్వాస ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళకి శ్వాస అవుతుందనే భయంతో, ఎంపీ కదా కస్టడీలో లేపేశారంటే అనే భయంతో న్యాచురల్ డెత్, నేను అన్యాచురల్ వే ఇద్దాం అనుకున్నారు. దేని గురించి? యాక్చువల్గా కళ్యాణ్ గారికి కూడా నా ట్రీట్మెంటే ఇవ్వన్నాడు. వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన ట్రీట్మెంటే. అప్పుడు నాకు ఆయన కూడా తోడే ఉండేవారు ఇలాంటి కేసులో. కాకపోతే ఆ లెవెల్లో 9 మందిని ఎర్రగొట్టేశారు. కానీ వాళ్ళు ఎవరు కేసు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదు? వాళ్ళందరూ చెప్పారు నాకు. మా తోడవరం అప్పుడు ఆయన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు గారు వీళ్ళందరినీ కొడో ఒకసారి నేను మీడియాలో కూడా చెప్పా, ఇన్స్పెక్టర్ పేరు కూడా చెప్పా. ఉతికేశారు వాళ్ళని. అఫ్కోర్స్ నా ఉతుకుడు అసలు ఈ లెవెలే వేరనుకోండి. మాది బాహుబలి రేంజ్. మంది స్కెచ్ టు ఓపర్ స్కెచ్ ఇది. సో అది అంత దారుణంగా ఉంది. చూద్దాం మరి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలవుతుందో, ఎప్పుడు న్యాయం జరుగుతుందో. వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఇన్వెస్టిగేషన్ సైమల్టేనియస్గా స్టార్ట్ అవ్వాలి. అన్నీ ఉన్నాయి, అన్నీ స్పష్టంగా ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే మళ్ళీ దొరకనేమో, మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాడేమో అని ఆ కంగారులో వీళ్ళు తప్పు చేసేసుకుంటా బుక్ అయిపోయారు. జరిగింది అది. ఇంకోటి తెలుసా, నేను జైలుకి వెళ్తే అంటే ఒకవేళ ఈ ఓపర్ ఐడియా ఫెయిల్ అయితే జైల్లో పెట్టాలి కదా. నేను వెళ్ళేటప్పటికే నాకు చెప్పారు, ఈ రూమ్ మీకోసం రెడీ ఉంచామని. ఒకటే సింగిల్ రూమ్ ఉంది అక్కడ. ఆ రూమ్ నా కోసం ఉంచారని చెప్పి ఒకరోజు ముందే ఉంచేస్తారట అక్కడ. స్కెచ్ తెలుసు, కానీ ఈ వివరాలన్నీ కూడా ఉంటే అదే కొద్దిమందిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా. చాలా సిన్సియర్ అధికారి వారి రూల్స్ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి. కాకపోతే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ఈ ఆరోపణ చేయలే. రాష్ట్ర ప్రభుత్వాన్ని తను వై నాట్ 175 అన్నాడు కూడా. ఆడి బతుకు బస్టాండ్ చేసేస్తున్నాడు రా బాబు అని నా మీద కేసు పెట్టాడంటే ఈ నెవే ఈ ఎండార్స్డ్ ఆడి బతుకు బస్టాండ్ అయిపోవడానికి కారణం నేనని. అట్లీస్ట్ ప్రజలకి నేను అనుభవించిన టార్చర్కి ఆడి బతుకు బస్టాండ్ అయిపోవడానికి కారణం నేనని ప్రజలు అర్థం చేసుకున్నా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ ఏమో. చూద్దాం. ఎనీహో ఇక మా ప్రభుత్వం విషయానికి వస్తే, మరి నిన్న అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆ దిక్కుమాలిన
ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని, యాక్చువల్గా అది ల్యాండ్ గ్రాబింగ్ ఉద్దేశించింది. దాన్ని అన్నమాట ప్రకారం అన్ని ఎలక్షన్ సభల్లో కూడా చెప్పిన ప్రకారం అది సంతకం పెడతాం, నిన్న క్యాబినెట్లో దాన్ని అప్రూవ్ చేయటం, ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెడితే వీళ్ళు ఎలాగూ రారు, ఫుల్ ఒక్క నెగిటివ్ ఓటు కూడా లేకుండా ఆ చట్టాన్ని అధికారికంగా చట్టసభల ఆమోదంతో దాన్ని తీసివేయటం జరుగుతుంది. అదొక మంచి పరిణామం.